Hi everyone. Myself, I'm Venugopal. I'm having 12 years of experience in Oracle e-business suite. Today, uh, we are going to learn Oracle SQL. So, in this entire sessions, I'm going to cover all the SQL sessions from starting onwards. Okay, let's get started. Tell me honestly, how many you have opened SQL Developer and where you are going to start? So, it's a big question, right? So from today onwards, in this first video, you will understand what is SQL Developer and how you are going to write your queries. Let's get started. First, దానికంటే ముందు మనం ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రియల్ ఎగ్జాంపుల్ సో దట్ ఇట్ విల్ మేక్ ఇట్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్ అండ్ వాట్ ఈస్ సెలెక్ట్ వాట్ ఈస్ ఫ్రమ్. సో ఇమాజిన్ ఒక హ్యూజ్ లైబ్రరీ ఉంది, అందులో అరౌండ్ 1000 షెల్ఫ్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సో యూ నీడ్ టు పిక్ వన్ బుక్. సో వాట్ యూ విల్ డూ జనరల్గా మనం ఏం చేస్తాం? సో మనకు కావాల్సిన సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి అండ్ వీ విల్ పిక్ అవర్ కరెక్ట్ బుక్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. హియర్ ఇన్ SQL also, in database we will have thousands of tables. So from which table you need to pick, you need some data. So from which table you need to pick that data. So from here, from ఏంటంటే it defines your shelf. Okay, from it defines your shelves and select defines your book. Okay, select defines your book. So without from and without select, డైరెక్ట్ మీరు ఏం చేస్తే ఆ షెల్ఫ్లో ఉన్న 1000 షెల్ఫ్లో ఆర్ 100 books whatever, you will get confused. Same like database also get confused. So what select and from does is, here from defines from which table you need to pick the data, and select defines which columns you need to select. So here the two most powerful words in SQL are this is ఇవి ఫౌండేషన్ అన్నట్టు. సెలెక్ట్ టెల్స్ ఫ్రమ్ విచ్ కాలమ్ యూ వాంట్ అండ్ ఫ్రమ్ టెల్స్ ఫ్రమ్ విచ్ ఆర్కిల్ టేబుల్ యూ నీడ్ టు రీడ్ ఫ్రమ్. ఓకే, దీస్ ఆర్ ద టూ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ డెవలపర్కి వెళ్దాము సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో లెట్ మీ గో ఫర్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఓకే, ఇది ఎస్క్యూఎల్ డెవలపర్ అండి బేసిక్గా. ఓకే, లెట్ మీ మినిమైజ్ దిస్ వన్. సో బేసిక్గా ఇది ఎస్క్యూఎల్ డెవలపర్. ఇక్కడ నేను ఏంటంటే మనకు కావాల్సిన హెచ్ఆర్ స్కీమా ప్లస్ అప్లికేషన్వి రెండు ఆల్రెడీ కనెక్షన్స్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఐ విల్ కనెక్ట్ టు డేటాబేస్ హెచ్ఆర్ స్కీమా. ఓకే, ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. జస్ట్ ఐమ్ కనెక్టింగ్ టు హెచ్ఆర్ స్కీమా. సో ఇది వర్క్ షీట్ బేసిక్గా. ఇక్కడ ఆర్కిల్ కనెక్షన్స్ అని ఉన్నాయి కదా, ఇవి ఆర్కిల్ కనెక్షన్స్. మీరు దేని కనెక్ట్ కావాలనుకున్నా ఆ డేటాబేసెస్ అన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఎలా కనెక్ట్ అవుతామంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఫిక్స్ చేస్తాం కదా. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, పోస్ట్, పోర్ట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ అన్ని ఇచ్చి కనెక్షన్ కావాలి. ఓకేనా, ఇది మీ DBA ఆర్ ఎనీవన్ ప్రొవైడ్స్. సో ఇది ఈజీగా గెట్ ఇన్ చేయవచ్చు ఫ్రమ్ ఆర్కిల్ పర్స్పెక్టివ్. సో ఆర్ ఎల్స్ ఇన్ హెచ్ఆర్ స్కీమా వెన్ యూ ఇన్స్టాల్ యూ గెట్ ఆల్ ద హెచ్ఆర్ డీటెయిల్స్. ఓకే, సో అది ఆ కనెక్షన్ డీటెయిల్స్కి సపరేట్ వీడియో కావాలంటే చేస్తాను, బట్ ఇది డైరెక్ట్ ప్యూర్లీ SQL సెషన్స్. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక హెచ్ఆర్ స్కీమా కనెక్ట్ అవుతున్నాం. స్కీమాస్ ఆర్ నథింగ్ బట్ యూజర్స్. ఓకేనా, సో నేను హెచ్ఆర్ స్కీమాకి కనెక్ట్ అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక వర్క్ షీట్. ఇక్కడ చూస్తే ఇది వర్క్ షీట్. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన SQL క్వెరీస్ అన్నీ ఇక్కడ రాస్తారు. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి లైన్ నెంబర్స్ పెట్టుకుంటే మీకు లైన్స్ అన్ని డిఫైన్ అవుతాయి. ఓకే, సో వాట్ ఐ టోల్డ్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాజ్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం వచ్చేసి ఒక జనరల్ క్వరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ రిప్రజెంట్స్ అన్ని కాలమ్స్ అండి టేబుల్లో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్ ఎంప్లాయీస్ కొట్టామో ఇట్ కన్సిడరింగ్ ఆల్ ద కాలమ్స్.
ఇది కాలమ్ ఎంప్లాయ్ ఐడి 1, ఫస్ట్ నేమ్ సెకండ్ కాలమ్, లాస్ట్ నేమ్ థర్డ్ కాలమ్, ఈమెయిల్ ఫోర్త్ కాలమ్, ఫోన్ నంబర్ ఫిఫ్త్ కాలమ్, హైర్ డేట్ సిక్స్త్, జాబ్ ఐడి సెవెంత్, శాలరీ ఎయిత్, కమిషన్ పర్సంటేజ్ నైన్త్, మేనేజర్ ఐడి డిపార్ట్మెంట్ ఐడి. ఇలా స్టార్ ఇండికేట్స్ ఎంటైర్ ఈ టేబుల్లో ఎన్నైతే కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ని నాకు ఇవ్వు అని చెప్పి మనము డేటాబేస్కి ఇన్స్ట్రక్ట్ చేశాము. సో స్టార్ రిప్రజెంట్స్ ఎవ్రీ కాలమ్. సో ఇక్కడ మనకి ఏంటిది ఎంటైర్ డేటా వచ్చింది, టేబుల్లో ఉన్న ఎంటైర్ డేటా మనకు వచ్చేసింది. సో నౌ ఇఫ్ ఐ నీడ్ టు గెట్ స్పెసిఫిక్ కాలమ్స్ మీన్స్ సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ ఎంప్లాయ్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి. సో జస్ట్ నేను అవి సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇలా రాస్తున్నాను అంతే. అండ్ దెన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి రాస్తున్నాను కావాలి అని చెప్పి రాస్తున్నాను. సి ఓన్లీ 3 కాలమ్స్ డేటా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సెలెక్ట్, ఇక్కడ స్టార్ రిప్రజెంట్స్ ఆల్ కాలమ్స్. ఓకే, అండ్ స్పెసిఫిక్ కాలమ్స్ మీకు ఏదైతే కావాలనుకుంటారో ఆ కాలమ్స్ నేమ్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇది, ఇక్కడ మీరు కరెక్ట్ చూస్తే ఇది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా కొంచెం అన్ఈజీ ఉంది కదా. సో వాట్ విల్ డూ ఇస్ దాన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడిని నేను యాజ్ ఏముంటుంది జనరల్గా ఏముంటుంది మనకి మీ ఎంప్లాయీ ఐడిని ఈఎంపీ ఐడి అని రాసుకోవచ్చు. అవునా, ఎంప్లాయీ నెంబర్ ఆర్ ఎల్స్. అండ్ దెన్ ఫస్ట్ నేమ్ని మనం ఏమని రాసుకోవచ్చు, నేమ్ అని రాసుకోవచ్చు యాజ్ నేమ్. శాలరీని ఏమని రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పే ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఇది ఏం చేస్తానంటే జస్ట్ సారీ నేను కామా ఇవ్వడం మర్చిపోయాను. నా ఇప్పుడు చూస్తే హెడ్డింగ్స్ అన్ని చేంజ్ అయిపోయాయి, మనకు కావాల్సిన నేమ్లో వచ్చాయి. సో అన్నీ ఒకటే ఫార్మేట్లో పెడదాం, ఎంప్లాయీ నేమ్. సో యాజ్ ఏంటిదంటే అలియాస్ నేమ్ మనకి జనరల్గా. ఓకేనా, యాజ్ ఈజ్ నథింగ్ బట్ రీనేమింగ్ కాలమ్స్ ఫర్ క్లీనర్ అవుట్పుట్. సో మనకి ఏంటంటే కాలమ్ డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్. అదంతా మీకు ఫర్దర్ ఫ్యూచర్ క్లాసెస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, వాటన్నీ ఎలా చేయాలి అనేది మొత్తం ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను. బట్ ఇన్ దిస్ క్లాస్ జస్ట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ 2 things. One is select and from. Select clause and from clause. Only these 2 keywords we are concentrating. ఓకేనా, సో అందులో మనం ఎలా రాయొచ్చు అనేది మాత్రమే కవర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ యాజ్ రిప్రజెంట్స్ రీనేమింగ్ కాలమ్స్ ఫర్ క్లీనర్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ అంటే మన డిస్ప్లే పర్పస్ నీట్గా ఎప్పుడైనా సరే మనం ఒక క్వరీ రాసినప్పుడు ఇట్ షుడ్ బి ఏ రీడబుల్ ఫార్మాట్ కదా. సో అందుకోసం అని అలియాస్ నేమ్స్ ఇస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సేమ్ థింగ్ వి విల్ పర్ఫార్మ్ ఇన్ అప్లికేషన్, నథింగ్ బట్ ఈబిఎస్ అప్లికేషన్. సో ఐఎమ్ కనెక్టింగ్ టు EBS now. So I connected to EBS. Okay, సో ఇక్కడ వచ్చేసి బేసిక్గా మనకేంటిదంటే సెలెక్ట్ ఐటమ్స్ టేబుల్ వచ్చేసి ఈ ఐటమ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇది అప్లికేషన్ అండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ఈస్ ఫర్ హూ ఈజ్ ఆల్రెడీ నో ఆర్కిల్ అప్లికేషన్, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెషర్స్ని కూడా అక్కడ హెచ్ఆర్ స్కీమాలో యూ కెన్ లర్న్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ అప్లికేషన్ వెన్ ఎవర్ యూ చూస్ ఆర్కిల్ డొమైన్, రైట్, మీరు ఎప్పుడైతే R12లో చూస్తారో మీకు ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ అని. ఓకేనా, సో ఈ ఐటమ్స్లో ఇక్కడ ఇది వచ్చేసి ఐటమ్స్ని చూడడం అండి. మనం ఐటమ్స్ మొత్తము క్రియేట్ చేయాలంటే మనం ఏదైతే ఐటమ్స్ ఉంటాయో మనం చూడడం ఇవన్నీ. సో ఈ ఐటమ్స్ మొత్తం డేటా అనేది ఫ్రంట్ ఎండ్లో ఏముంటుందంటే అది వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ ఎండ్లో. ఓకే, లెట్ ఇట్ ఓపెన్. సో దానికి టేబుల్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MTL సిస్టమ్ ఐటమ్స్ B.
ఓకేనా. లెట్ ఇట్ ఓపెన్. ఇది ఏంటంటే ఎంటైర్ డేటా ఓపెన్ అవుతుంది, అందుకే సిస్టమ్ స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్వెరీయింగ్ 5S4488 వన్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక ఐటమ్ అండి, ఓకేనా, ఇది ఒక ఐటమ్. సో ఈ ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ ఎంటీఎల్ సిస్టమ్ ఐటమ్స్ బి అనే టేబుల్లో స్టోర్ అవుతుంది, ఓకేనా. సో నేను అదే టేబుల్ని ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ చేశాను, ఓకేనా. నథింగ్ డిఫరెన్స్, ఓకేనా. ఈ అప్లికేషన్లో ఐటమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి డేటాబేస్లో ఎంటీఎల్ సిస్టమ్స్ ఐటమ్ బి అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. సో అదే మనము ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాం, ఓకే. సో అండ్ ఆర్గ్ ఇప్పుడు ఇది కంప్లీట్గా విజన్ ఇన్స్టాన్స్ అండి. విజన్ ఇన్స్టాన్స్ ఇస్ నథింగ్ బట్ డెమో ఇన్స్టాన్స్. ఈ డెమో ఇన్స్టాన్స్లో ఏంటంటే మనం థంబ్ రూల్ ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఆర్డర్స్ వీ నీడ్ టు org id we need to consider as 204 and organization and for items we need to consider 207. That is, those are nothing but 204 is an operating unit, vision operations, and 207 is nothing but M1 organization. సో అది మీకు గోయింగ్ ఫర్దర్ మీకు అర్థం అవుతుంది వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ అని. సో ఇక్కడ ఏంటంటే ఒకటే ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంటీఎల్ సిస్టమ్ ఐటమ్స్ బి అన్నాను కదా. ఇక్కడ మీరు చూస్తే సో లెట్ ఇట్ ఓపెన్. నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ అని. సో ఇక్కడ మీరు చూస్తే సో ఈ ఫేజ్ వీ ఆల్రెడీ కవర్. సో హెచ్ఆర్ స్కీమాలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వీ రిటర్న్ ఆల్ ద కాలమ్స్ వాట్ ఎవర్ వీ నీడ్. అండ్ దెన్ మనము ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ కావాలనుకున్నాం అండ్ దెన్ దాన్ని రీనేమ్ చేయాలనుకున్నాం, అది మనం చేసేసాం ఇక్కడ హెచ్ఆర్ స్కీమా. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజన్ ఇన్స్టెన్స్. సో విజన్ ఇన్స్టెన్స్లో వచ్చేసి మనకి ఏంటంటే ఆర్గ్ ఐడి 204 ఇస్ నథింగ్ బట్ విజన్ ఇన్స్టెన్స్. అండ్ ఇది మనకి ఎంటైర్ సెషన్ మొత్తం ఈ ఆరకిల్ ఎస్క్యూఎల్ సెషన్స్లో మనం ఈ ఐటమే మనం యూస్ చేస్తాం ఫర్ ఎంటైర్ ప్రాక్టీస్ పర్పస్, ఓకేనా. సో ఐటమ్ ఈ ఫ్రంట్ ఎండ్లో నేను ఏదైతే చూపించానో ఇప్పుడు AS54888 నంబర్, అది వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్లో ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఎంటీఎల్ సిస్టమ్ ఐటమ్స్ బి అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ దాని కాలం వచ్చేసి సెగ్మెంట్ 1, ఓకేనా. సో అండ్ లెట్ ఎగ్జిక్యూట్ ఇన్ ఎస్క్యూఎల్ డెవలపర్ అండి సో దట్ మీకు అర్థమవుతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంటీఎల్ సిస్టమ్స్ ఐటమ్ బి. నౌ సెలెక్ట్ star from MTL system items B సెమికోలన్. ఇక్కడ ఐటమ్ కోడ్ వచ్చి స్టోరేజ్ కాలం వచ్చేసి డిస్క్రిప్షన్ 1 అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ. సో నేను ఇవి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాకు కావాల్సిన 3 కాలమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నా మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎంటైర్ ఇవన్నీ వచ్చినాయి. సో మనం ఏం కావాలనుకుంటున్నాము, జస్ట్ వీ నీడ్ ఐటమ్ ఓన్లీ AS54888. సో దానికి మనం ఏం చేసామంటే ఫిల్టర్ అప్లై చేసాం. వేర్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టర్, అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఐ వాంట్ టు మీకు ఈ రోజు ఏంటంటే జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాస్ ఓన్లీ. జస్ట్ ఐఎమ్ ఫిల్టరింగ్ విత్ AS54888 ఐటమ్. సో నౌ ఇక్కడ చూస్తే మీరు ఒకటే ఐటము ఇన్ని ఆర్గనైజేషన్స్కి అసైన్ అయ్యి ఉంది. సో అందుకే మనము ఎంటైర్ సెషన్లో మనం ఏం మాట్లాడుతున్నామంటే మనము ఎవ్రీ ప్రాక్టీస్లో ఎంటైర్ ప్రాక్టీస్లో వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ 207. 207 ఈజ్ నథింగ్ బట్ M1 ఆర్గనైజేషన్, ఓకేనా. సో జస్ట్ ఐఎమ్ యాడింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఐడి ఈక్వల్స్ టు 207. సో నౌ ఈ వన్ సింగిల్ రికార్డ్ వస్తుంది, చూసారా, ఒక ఐటమ్ దట్ టు బి అసైన్ టు M1 ఆర్గనైజేషన్, దట్స్ ఇట్, ఓకే. సో నౌ నెక్స్ట్ వచ్చేసి సేమ్ లైక్ వి విల్ గో ఫర్ ఆర్డర్స్. సో నౌ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఓఈ ఆర్డర్ హెడర్స్ ఆల్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది,
Okay, and then mana any order number you can consider, any order number or any order date or any column you want, మీరు ఏదైనా తీసుకోండి. స్టార్ రిప్రజెంట్ ఏంటిది, మనకి n number of డేటా వస్తుంది. అండ్ దెన్ వాట్, ఆర్గనైజేషన్ మనం ఫిల్టర్ చేయకపోతే n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. ఒక్క ఐటమ్ ఎన్ని ఆర్గనైజేషన్కి అసైన్ అయిందో అన్ని ఆర్గనైజేషన్స్ ఐటమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఏంటంటే మ్యాక్సిమం ఇన్ ఈబిఎస్ వీ నీడ్ టు అవాయిడ్ సెలెక్ట్ స్టార్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్స్. ఎప్పుడు ఈ రెండు మనం మిస్ అవ్వద్దు. డోంట్ కన్ఫ్యూజ్. ఆర్గ్ ఐడి అంటేనేమో ఆపరేటింగ్ యూనిట్ ఇన్ ఆర్డర్స్, ఆర్గనైజేషన్స్ ఐడి అంటేనేమో ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ఐటమ్స్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు, ఇంటర్వ్యూస్ కూడా ఫెయిల్ అవుతారు. సో ఆర్గనైజేషన్ ఈజ్ డిఫరెంట్, ఆపరేటింగ్ యూనిట్ ఈజ్ డిఫరెంట్. ఆపరేటింగ్ యూనిట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ లెవెల్ టేబుల్స్లల్లా ఆర్గ్ ఐడి తోటి రిప్రజెంట్ చేసి ఉంటుంది. ఐటమ్స్లో వచ్చేసి ఆర్గనైజేషన్ ఐడి తోటి ఉంటుంది. ఓకే, సో నౌ జస్ట్ నేనేం చేయాలి ఇప్పుడు, ట్రాన్సాక్షన్ లెవెల్ కాబట్టి ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓఈ ఆర్డర్ హెడర్స్ ఆర్ వేర్ ఆర్గ్ ఐడి ఈక్వల్స్ టు 204. ఓకే, ఇప్పుడు వన్ పర్టికులర్ ఆపరేటింగ్ యూనిట్స్ ఆర్డర్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఫ్రమ్ హెచ్ఆర్స్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ ఈబిఎస్ పర్స్పెక్టివ్ మనం చేసింది ఏంటంటే జస్ట్ వీ డిడ్ ఓన్లీ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాస్ మాత్రమే. సెలెక్ట్ స్టార్ రిప్రజెంట్ ఆల్ కాలమ్స్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే స్టార్ కాకుండా ఏ పర్టికులర్ కాలమ్స్ నీకు కావాలనుకుంటే ఆఫ్టర్ సెలెక్ట్ యూ విల్ సెలెక్ట్ దోస్ కాలమ్స్, by separating with comma and then table name. So this is second one. And third one వచ్చేసి ఏదైతే కాలమ్ నేమ్ ఉంటుందో అది డేటాబేస్లో స్టోర్డ్ అయి ఉంటుంది. సో వీ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ రీడబుల్ ఫార్మాట్. దానికి మనం ఏం చేస్తామంటే అలియాస్ నేమ్ని మనం యూస్ చేయొచ్చు, విచ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ కీవర్డ్. సో యాజ్ అనే కీవర్డ్ చేసే ఎంప్లాయ్ ఐడిని ఎంప్లాయ్ నేమ్గా యూజర్ రీడబుల్ ఫార్మేట్లో కనిపిస్తుంది. ఇట్ విల్ నాట్ చేంజ్, బట్ ఇట్ విల్ డెవలపర్కి ఒక అండర్స్టాండ్ ఏమవుతుందంటే ఒక రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, సో అండ్ ఇన్ అవుట్పుట్ ఆల్సో ఇఫ్ యూ నీడ్ టు సీ ఇన్ రిపోర్ట్స్ దట్ విల్ బి ఎ గుడ్ లుక్. అందుకోసం అండి అలియాస్ నేమ్స్. ఓకేనా, నౌ ఇఫ్ యూ నీడ్ టు డూ క్యాలిక్యులేషన్స్ ఆన్ ద ఫీల్డ్స్, నౌ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి క్లియర్ అని ఐ హోప్ మీరు ఇక్కడికి క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి we will calculate columns and multiple tables. Okay, so nothing but select can do more than pick columns అండి. మనం అంటే ఒక పర్టికులర్ కాలమ్ మీద మాత్రమే కాదు, we can do calculations on also that. For example, in HR schema మనకు శాలరీ ఓవరాల్గా యాన్యువల్ సిటీసీ ఎంత, మనం ఎంత బోనస్ ఇద్దాం అనుకుంటాం డిపార్ట్మెంట్ వైజ్. ఇఫ్ యూ వాంట్ టు క్యాల్కులేట్ వీ కెన్ డూ దట్. సో మన క్యాల్కులేషన్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ కాలమ్ మీద వీ కెన్ అప్లై అండి, డైరెక్ట్ వీ కెన్ అప్లై దట్ వన్. లెట్స్ సీ అది ఎలా చేస్తాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ క్వరీ రాస్తున్నాను కింద, సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి కామా ఫస్ట్ నేమ్ కామా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎగ్జిక్యూట్ చేస్తాం. నౌ ఇది శాలరీ. నౌ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ యాన్యువల్ సిటీసీ అంటే ఏంటిది, పర్ యానం కాబట్టి పర్ యానం ఏంటి 12 months ఉంటుంది, ఇంటూ 12 months యాజ్ వాట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ సిటీసీ. హైక్ చేయాలి కదా ఎవ్రీ ఇయర్. సో శాలరీ ఇంటూ ఎంత పర్సెంటేజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10% లేకపోతే 0.01%, ఏదో సంథింగ్ ర్యాండమ్గా ఇస్తున్నాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. జస్ట్ 0.0110% యాజ్ హైక్ ఎగ్జిస్టింగ్ శాలరీకి. సి నౌ జస్ట్ నేను ఏం చేయలేదు, కాలమ్ ఇంటూ డైరెక్ట్
ఇది ఏదైతే కాలం ఉందో ఈ కాలం ఇంటూ 12 months యాడ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ సిటీసీ. నేను ఎంతైతే ఎగ్జిస్టింగ్ శాలరీకి నేను 0.1% ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, హైక్ అని కన్సిడర్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సిటీసీ వచ్చేసింది, హైక్ అనేది వచ్చేసింది. అంటే ఏంటిది, అడిషనల్గా 2 columns క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మీకు ఫ్లెక్సిబిలిటీ అర్థం కావాలి. సో వీ కెన్ డూ క్యాల్కులేషన్స్ డైరెక్ట్లీ ఆన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నేమ్ ఉన్నది, శాలరీ ఇంటూ 12 వీఆర్ గెటింగ్ యాన్యువల్ సిటీసీ, శాలరీ ఇంటూ 0.1% యాజ్ బోనస్. సో ఆర్ ఎల్స్ మనం అదేమంటారు, ఆర్ ఎల్స్ we will try with the same example. Okay, ఇంకా ఈజీగా ఉంటుంది. సేమ్ జస్ట్ ఐ విల్ రీనేమ్ ఇట్ యాజ్ annual CTC and this as bonus. just I'm changing this one, అంతే వచ్చేసింది చూసారా. అండ్ వన్ పర్టికులర్ కాలంకి మాత్రం ఫర్ వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ మాత్రమే చేశారు, ఈక్వల్స్ టు 90. ఓ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మాత్రమే. ఈ ఫిల్టర్ కండిషన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేను ఎక్స్పీరియన్స్ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, బట్ మీకు ఎప్పుడైతే వేరుకలో సపరేట్గా చెప్తాను. బట్ జస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ప్యూర్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే సెలెక్ట్ అండ్ ఫ్రమ్ 2 things. ఒక టేబుల్ నుంచి మనం డేటా ఎలా పిక్ చేస్తున్నాం అది క్లారిటీ రావాలి. అండ్ సెలెక్ట్ వచ్చేసి మనం స్టార్ అని ఇస్తే ఎంటైర్ అన్ని కాలమ్స్ పిక్ అవుతున్నాయి. అండ్ దెన్ సెలెక్ట్లో మనకు కావాల్సిన కాలమ్స్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి వీ కెన్ రీనేమ్ దట్ కాలమ్స్ ఆల్సో బై యూజింగ్ alias కీవర్డ్ యాజ్. అండ్ ఫోర్త్ వచ్చేసి వీ కెన్ డూ క్యాలిక్యులేషన్స్ ఆల్సో ఆన్ ద కాలమ్స్. అండ్ ఈ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ వన్ అడిషనల్ కాలమ్. సో ఇది నేను ఈరోజు ఈ సెషన్లో కవర్ చేయాలనుకున్నది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ వీ కెన్ డూ ఇన్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాస్ ఇన్ దిస్ సెషన్. అంటే క్యాలిక్యులేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. సో నౌ మనం సేమ్ థింగ్ we will do in application. So this is, and also one more thing I will cover. So మనం ఆల్మోస్ట్ నేను వైండ్ అప్ చేయొచ్చు. అంటే ఈ సెషన్లో నేను ఏవైతే కవర్ చేయాలనుకున్నానో అవన్నీ కవర్ అవుతాయి. సో ఇన్ ద సెన్స్, సో ఇది ఫ్రమ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక 4 కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాను. అండ్ మీరు ఒక 10-15 సెషన్స్ రెగ్యులర్ చూశాక, ప్రాక్టీస్ చేశాక యూ విల్ అండర్స్టాండ్ ఎంత సింపుల్ కాన్సెప్ట్ని మనం ఇంతగానం చెప్పాల్సి వస్తుంది అనేది. సో అందుకోసమని నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టార్ కవర్ చేసాము. అండ్ దెన్ వచ్చేసి కాలమ్స్ పిక్ కవర్ చేసాము. అండ్ థర్డ్ వచ్చేసి alias నేమ్స్ చేసాము. అండ్ ఫోర్త్ వచ్చేసి క్యాల్కులేషన్స్ చేసాము. అండ్ ఫిఫ్త్ వచ్చేసి నౌ కన్కాటినేషన్ ఈజ్ నథింగ్ బట్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ వేణుగోపాల్ కల్లెం. సో మా ఫస్ట్ నేమ్ ఈజ్ వేణుగోపాల్ అండ్ మై సర్ నేమ్ ఈజ్ కల్లెం. అంటే మై లాస్ట్ నేమ్ ఈజ్ కల్లెం. సేమ్ లైక్ ఇక్కడ ఈ టేబుల్లో కూడా డేటా అలానే ఉంది కదండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఇక్కడ నేను 2 కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్. అవునా, ఇవి నాకు 2 ఇండివిజువల్ కాలమ్స్ వస్తున్నాయి. బట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనం అడగగానే మనం ఏం చెప్తాము, విత్ సర్ నేమ్ చెప్తాం, వేణుగోపాల్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మనకు ఫుల్ నేమ్గా రిప్రజెంట్ చేయాలి. అడిషనల్గా 2 కాలమ్స్ ఎందుకు అంటే 1 సింగిల్ కాలమ్గా మనం చూపించాలి కదా. సో టు మేక్ దట్ హ్యాపెన్ వీ కెన్ యూస్ కన్కాటినేట్ ఆపరేటర్ అండి. సో ఆ కన్కాటినేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ నేమ్ పైప్ సింబల్ అంటాం దీన్ని, పైప్ కామాతో సపరేట్ చేస్తాం, కోడ్స్ అప్లై చేసి కామాతో అప్లై చేస్తే ఇలా చేసి లాస్ట్ నేమ్ కన్కాటినేట్ ఫస్ట్ నేమ్ కన్కాటినేట్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. కన్కాటినేషన్ అయిపోయింది. కామా నాకు నచ్చట్లేదు, ఓన్లీ స్పేస్ తోటి రిప్రజెంట్ చేస్తుంటే యూ కెన్ డూ.
సో నౌ స్పేస్ తోటి రిప్రజెంట్ మీకు క్లియర్ కట్గా ఉన్నది. బట్ ఎప్పుడైతే మీరు కాలమ్ నేమ్ చూసారో ఈ ఎంటైర్ స్ట్రింగ్ వస్తుంది విచ్ ఈస్ లుకింగ్ వెరీ ఆడ్ కదా. సో దాన్ని మనం ఏం చేద్దామంటే మేక్ ఇట్ యాజ్ డిస్ప్లే నీట్గా ఉండాలి కదా. సో యాజ్ అలియాస్ నేమ్ యూజ్ చేసి ఫుల్ నేమ్, నౌ సి ఫుల్ నేమ్ విచ్ ఈస్ వెరీ నీట్ కదండి. ఇప్పుడు ఫుల్ నేమ్ ఎవరైనా రీడబుల్ ఫార్మాట్లో ఉందా లేదా ఫుల్ నేమ్. సో ఇలా మనం కన్కాటినేట్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు యూజింగ్ పైప్ సింబల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ డన్ ఇన్ హెచ్ఆర్ స్కీమా. నౌ మనం ఇవే కాన్సెప్ట్స్ని ఈబిఎస్లో చేద్దాం. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇన్ ఎనీ ఆర్డర్ అమెజాన్లో మీరు కూడా ఆర్డర్ చేస్తారు కదా. సో ఆర్డర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ ఆర్డర్ నెంబర్ తీసుకుంటాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓఈ ఆర్డర్ హెడర్స్ ఆల్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ తీసుకుందాం మనము. ఎనీ ఆర్డర్ లేకపోతే ఎందుకు లేండి, ఫస్ట్ ఆర్గ్ ఐడి ఈక్వల్స్ టు 204 అండ్ దెన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ఆర్డర్ కస్టమర్ అనేది మనకు తెలుసు కదా. ఏ ఆర్డర్ చేశారు, ఎవరు చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అవన్నీ కావాలంటే హెడర్లో ఉంటుంది. బట్ ఏ ఐటమ్ ఆర్డర్ చేశారు, ఎంత ఆర్డర్ చేశారు, దాని ప్రైస్ ఎంత, దాని క్వాంటిటీ ఎంత, ఆ ఇన్ఫర్మేషన్ అంత వచ్చేసి లైన్ లెవెల్లో ఉంటుంది. సో లైన్ లెవెల్ డేటా వచ్చేసి ఎప్పుడు మనకి ఓఈ ఆర్డర్ లైన్స్ ఆల్ ఈ టేబుల్లో ఉంటుంది. సో దానికి ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓఈ ఆర్డర్ లైన్స్ ఆల్ అండ్ చెప్పాను కదా ఎనీథింగ్ బిఫోర్ యూ డూ బెటర్ హార్డ్ కోడ్ ఆర్గ్ ఐడి టు మేక్ ఇట్ సిస్టమ్ అంటే అప్లికేషన్ ఫాస్టర్. నౌ నేను ఎగ్జిక్యూట్ చేశాను. నౌ వాట్ ఐ నీడ్, నాకేం కావాలనుకుంటున్నాను, కస్టమర్ ఏం ఆర్డర్ చేశారు, రైట్. సో ఐఎమ్ పికింగ్ దోస్ కాలమ్స్. సో ఇందులో వచ్చేసి ఆర్డర్డ్ ఐటమ్ కామా అండ్ దెన్ ఇంకేమున్నది ఆర్డర్డ్ క్వాంటిటీ ఎంత, ఆర్డర్డ్ క్వాంటిటీ స్పెల్లింగ్ తప్పు 1 minute అండ్ దెన్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ప్రైస్కి అమ్ముతున్నాడు, యూనిట్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, 3 columns ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ 3 columns తీసుకున్నాం. సి ఇట్లా ఎంటైర్ డేటా వచ్చింది. ఏదైనా పర్టికులర్ ఆర్డర్కి మీరు హార్డ్ కోడ్ చేస్తే ఆ పర్టికులర్ ఆర్డర్ ఇక్కడ వస్తుంది. నౌ మనకు వచ్చేసి తీసుకున్నాం. నౌ వీ నీడ్ టు ఇప్పుడు క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఉంది. సో ఇక్కడ 10 క్వాంటిటీ చేశాడు, మళ్ళీ ఈచ్ దాని ప్రైస్ వచ్చేసి ఇంత. సో వీ నీడ్ టు గెట్ ద టోటల్ ప్రైస్, రైట్. టోటల్ ప్రైస్ కావాలి కదా. సో అంటే ఏంటిది, ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ క్యాల్కులేషన్స్, ఐఎమ్ డూయింగ్ క్యాల్కులేషన్స్ అండి, మనం అదే అనుకున్నాం కదా ఇందాక. సో అదే చేస్తాం ఇంటూ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ యాజ్ టోటల్ ప్రైస్ ఆర్ లైన్ ప్రైస్. మీరు ఒకటి గమనిస్తే నేను ఇప్పుడు ఇక్కడ కోడ్స్ యూజ్ చేయట్లే. ఇలా కోడ్స్ ఎప్పుడైతే మీరు స్పేస్ ఇస్తారో ఇలా అంటే మీ డిస్ప్లే నేమ్లో ఎప్పుడైతే అంటే అలియాస్ నేమ్లో ఎప్పుడైతే మీకు స్పేసెస్ కావాలి అని అనుకుంటారో ఆ టైంలో కంపల్సరీ డబల్ కోట్స్ యూస్ చేయాలి ఆర్ సింగిల్ కోట్స్ యూ నీడ్ టు యూస్. లేదు మీరు నాది సింగిల్ స్ట్రింగ్గా ఉంటుంది అన్న టైంలో ఇలా సింగిల్ స్ట్రింగ్ ఇది విచ్ ఇస్ నాట్ స్పేసెస్ లేకుండా, సింగిల్ స్ట్రింగ్ అండ్ నథింగ్ బట్ స్పేసెస్ లేకుండా ఇలా ఇస్తే కోట్స్ అవసరం లేదండి. నౌ యూ సీ లైన్ టోటల్ వచ్చేసింది, మనకి టోటల్ కూడా వచ్చేసింది. సో క్యాల్కులేషన్స్ మనం ఇలా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ దెన్ అలియాస్ నేమ్ కూడా అయిపోయింది కదండి. నౌ సో ఇప్పుడు ఐటమ్ క్వాంటిటీ ప్రైస్ లైన్ టోటల్ ఎనీ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు పైన కన్సిడర్ చేసిన ఐటమ్ని ఈ ఐటమ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ హార్డ్ కోడ్ అంటే మీన్ క్వరీలో ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఐఎమ్ యాడింగ్ ఫిల్టర్.
ఇది ఫ్యూచర్ క్లాసెస్లో నేను చెప్తాను ఎలా మనం వేర్ క్లాస్ ఎలా యూస్ చేస్తామని. జస్ట్ ఫర్ టైం బీయింగ్ నేను ఇక్కడ ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను. చూసారా ఈ ఐటమ్ ఉన్నది, ఆర్డర్ ఇంత పెట్టారు, ఇంత దాని ప్రైస్ ఇంత టోటల్ చూసారా. సో this is nothing but you can do calculation in this way in EBS application. సో ద గోల్డెన్ రూల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి యూ కెన్ క్రియేట్ కాలమ్స్ యూజింగ్ మ్యాథ్స్ ఆల్సో. అంటే మ్యాథ్ వీ కెన్ యూజ్ మ్యాథ్ క్యాల్కులేషన్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, multiplication, division. You can do whatever you want in select statements. మనం మాన్యువల్ సిటీసీ కూడా మనం చేస్తున్నాం ఎట్ ద టైం. ఎప్పుడు యూస్ చేస్తున్నాం అది క్వరీ రన్ టైంలో యూస్ చేస్తున్నాం. క్యాల్కులేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద క్వరీ టైమ్ ఓన్లీ. సో అండ్ దాన్ని రీనేమ్ మనం ఎలా చేస్తున్నాం బై యూజింగ్ అలియాస్ నేమ్ యూజ్ చేసి మనం కాలమ్కి ఒక క్లీన్ నేమ్ ఇస్తున్నాం. ఓకే నెక్స్ట్. సో మీకు ఇప్పుడు ఈ ఓవరాల్గా మీకు ఫస్ట్ నోట్ చేసుకోండి వాట్ యూ హ్యావ్ రివైజ్డ్, వాట్ యూ హ్యావ్ లర్న్ టుడే. ఒక టీచ్ బ్యాక్ మెథడ్ లాగా ఎవ్రీడే రీక్యాప్ చేసుకుందాం. సో ఇన్ హెచ్ఆర్ స్కీమా వాట్ వీ లర్న్, ఫస్ట్ వీ యూజ్ ఫస్ట్ నేమ్ అండ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్, జస్ట్ 2 కాలమ్స్. మీరు ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్ ఫస్ట్ నేమ్, సాలరీ అండ్ క్యాల్కులేషన్స్, అది కూడా చేశాం. అది కూడా అండ్ రీనేమ్ కూడా చేశాం, అవునా. అండ్ నెక్స్ట్ ఇన్ అప్లికేషన్ వాట్ వి డిడ్, ఇన్ అప్లికేషన్లో మనం ఏం చేసాం, ఐటమ్స్ టేబుల్ని చూసాము. అండ్ ఐటమ్స్ ఎప్పుడు వచ్చేసి ఐటమ్స్ టేబుల్ ఎప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి, బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ కన్సిడర్ చేయాలి. అంటే ఒక్క ఐటమ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్కి అసైన్ చేసి ఉంటుంది కాబట్టి బెటర్ వీ విల్ చూస్ వన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే మల్టిపుల్ రికార్డ్స్ వస్తే మనకి డేటా కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకోసమని అది నేను నెక్స్ట్ ఎలా చెప్తాను, అదంటే క్రాస్ ప్రొడక్ట్ అంటాం, అవన్నీ ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇన్ ఫస్ట్ సెషన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐటమ్స్ టేబుల్ వచ్చేసి ఎంటీఎల్ ఐటమ్ సిస్టమ్స్ని, అండ్ ఆర్డర్స్ టేబుల్ వచ్చేసి ఓఈ ఆర్డర్ హెడర్స్ ఆల్ టేబుల్. అండ్ ఏదైతే ఆర్డర్ని ఏ ఐటమ్ కస్టమర్ అనేటోళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, ఆ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ హెడర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏమో హెడర్స్ టేబుల్లో ఉంటుంది. ఈ కస్టమర్ ఏం ఆర్డర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి లైన్స్ టేబుల్లో ఉంటుంది, ఓఈ ఆర్డర్ లైన్స్ ఆల్ టేబుల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం దానికి ఏం చూసాము, ట్రాన్సాక్షన్ లెవెల్ వచ్చేసి ఆర్గ్ ఐడి ఉంటుంది. అంటే ఏంటిది, ఆర్గ్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ యూనిట్. ఆ ఆర్గ్ ఐడి విజన్ ఇన్స్టెన్స్ డెమో ప్రాక్టీస్ చేస్తున్నాం, 204 కన్సిడర్ చేస్తున్నాం. అండ్ దెన్ వాట్ వీ డిడ్ హియర్ టోటల్గా క్యాల్కులేషన్స్ కూడా చూసాం. ఓకే, దీస్ ఆర్ ద క్విక్ 4 థింగ్స్ వీ లర్న్ టుడే. ఓకే, సో సెలెక్ట్ పిక్స్ విచ్ కాలమ్, ఫ్రమ్ పిక్స్ విచ్ టేబుల్, యాజ్ డిస్ప్లేస్, అండ్ మళ్ళీ displays or renames columns, and calculations we can do calculated columns in the select statement, and org id for orders and organization id for items. And every statement ఇంకో thumb rule ఏంటంటే మనము ఖచ్చితంగా సెమీకోలన్ తోటి ఎండ్ చేయాలి. సో ఓవరాల్గా ఇదండి. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో టుమారో we will see where clause, filter rows, and without where మనకి డేటా ఎలా వస్తుంది, అండ్ వితౌట్ వేర్ డేటా ఎంత టైం కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ విత్ వేర్ ఎంత ఫాస్ట్గా డేటా వస్తుంది, అండ్ దాన్ని సిస్టమ్ కిల్లర్ అని ఎందుకు అంటాము. సో యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. ఇఫ్ దిస్ హెల్ప్ రియల్లీ ఫర్ యూ, నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. If this helped you, subscribe to my channel, hit the bell icon, and see you for the next video. Yeah, thank you, and thank you so much. Bye. See you tomorrow.